అందరికీ నమస్కారం. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? గరుడ పురాణంలో ఏ నిజాలు దాగి ఉన్నాయి అనేవి ఈ వీడియోలో చూద్దాము. మనం చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది పురాణాల ప్రకారం చూద్దాము. గరుడ పురాణం అంటే ఏమిటి? ఇది 18 మహాపురాణాల్లో ఒకటి. ఇందులో దేవుడు విష్ణుమూర్తి తన వాహనమైన గరుడకి జీవితము, మరణము, ఆత్మ గురించి ఉపదేశం చేశారు. అంటే మన జీవితం అంటే ఏమిటి, మరణం తర్వాత ఏమవుతుంది, మరణం తర్వాత ఆత్మ గురించి కూడా చక్కగా ఉపదేశం చేశారు. మరణం తర్వాత ఏమవుతుంది? గరుడ పురాణంలో ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమలోకానికి ప్రయాణం చేస్తుంది. అక్కడ యమధర్మరాజు తీర్పు ఇస్తారు. మనం బ్రతికి ఉండగా మంచి పనులు చేస్తే స్వర్గానికి, చెడు పనులు చేస్తే నరకానికి మన ఆత్మని పంపిస్తారు. నరకాల వివరణ. గరుడ పురాణంలో అనేక నరకాలకు శిక్షలు ఏమిటి అనేది వివరంగా చెప్పబడి ఉంది. ప్రతి పాపానికి ప్రత్యేక శిక్ష ఉంటుంది. అంటే అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడము, ఏదైనా దుర్వినియోగం వంటివి చేస్తే ఆ పాపాలను బట్టి శిక్ష ఉంటుంది. ఇది మనుషుల పాపాలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా చెప్పబడింది. అంటే మనం బ్రతికి ఉండగా గరుడ పురాణం చదివితే ఆ భయంతో అయినా కొన్ని పాపాలు చేయకుండా ఉంటాయి అని ముందే నిర్దేశించబడింది. పిండ ప్రదానము, శ్రాద్ధము ప్రాముఖ్యత కూడా గరుడ పురాణంలో చక్కగా వివరించారు. మరణం తర్వాత 10-13 రోజులు చేసే కర్మలు చాలా ముఖ్యమైనవి. పిండ ప్రదానం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది అని నమ్ముతారు. ఈ కర్మలు చేయకపోతే ఆత్మ ఇబ్బందులు పడుతుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అందుకే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు చాలా నిబద్ధతతో ఆ ఆత్మకు శాంతికి పూజలు ఆ 10-13 రోజులు చేయిస్తారు. జీవితం కోసం గరుడ పురాణం మనకు ఏం చెప్తుంది అంటే, మంచి జీవితం గడపాలి, పాపాలు తగ్గించాలి, ధర్మంగా ఉండాలి, తెలిసి తెలియక కూడా వీలైనంత వరకు మన వల్ల ఏ పాపాలు జరగకూడదు. ఇది గరుడ పురాణం మనకు క్లియర్గా చెప్తుంది. ఒక అపోహ ఏమిటంటే, చాలామంది గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవద్దు అంటారు. కానీ అది తప్పు. అది పవిత్ర గ్రంథమే, చదవచ్చు. చదివి కూడా మనము మన జీవితంలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని కూడా తెలుసుకునవచ్చును. చివరి మాట ఏమిటంటే, గరుడ పురాణం వల్ల మనకు చెప్పేది ఏమిటి అంటే, ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. అంటే మనం ఒకరికి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అదే విషయం ఈ పురాణము బలంగా చెబుతుంది. దానిని కర్మ అని పిలుస్తారు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.